కర్ర తీసుకొని తరిగితే అదే రవీంద్ర భారతికి డైరెక్టర్ అయినా. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పోతే వాకిట్లో కుర్కాన్ని నెట్టేశాడు. దానికి 9 సంవత్సరాలు పాలక మండలి సభ్యుడైనా. అది గోల్. మీరు కష్టపడితేనే మేలు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనందరం ఇక్కడున్న ప్రతి ఒక్కరు పండగ రోజునే పాయసం చేసుకునేవాళ్ళం, రోజు పాయసం చేసుకునే వాళ్ళం కాదు. ఆ పాయసంలో కూడా 4 జీడి ముక్కలు తెచ్చుకొని జీడిపప్పు 4ని 16 చేసి పాయసంలో కలుపుకొని తాగే సంతృప్తికరమైన వాళ్ళం. అటువంటి మధ్యతరగతి కుటుంబాలైన మనం మన బిడ్డల చదువు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం చేస్తున్నటువంటి కసరత్తుకి మీ యొక్క తోడ్పాటు, వాళ్ళకు కావాలి ఏర్పాటు, వాళ్ళకు మంచిని చేయాలి అలవాటు, లేకపోతే వాళ్ళ జీవితమే పొరపాటు, అది మాత్రం అనవద్దు గ్రహపాటు. ఇటువంటి బిడ్డలకి మీ మనసులో ఇవ్వాలి చోటు. ఈ స్కూల్లో విద్యలో ఉన్నది ఎటువంటి లోటు. మా ఆశకు రమణారెడ్డి పడవడు వెన్నుపోటు. ఈ స్కూల్నే గుర్తించింది ఆంధ్రప్రదేశ్ స్టేట్. అటువంటి గొప్ప స్కూలు. ఎందుకంటే రమణారెడ్డికి తన యొక్క ఉపాధ్యాయుని నాన్ టీచింగ్ స్టాఫ్ తో ఈ స్కూల్ అభివృద్ధికి ఎంతో తీసుకున్నావు కేరు. అసలు రమణారెడ్డి గారు మీకు ఎక్కడ తీస్తా కేరు? మీలాంటి వాళ్ళు సమాజంలో చాలా లేరు. మీలాంటి బిడ్డ వల్ల గుర్తింపబడింది ఊరు. మా ఆశ కాకూడదు తారుమారు. మాకెప్పుడు ఈ స్కూల్లో గుండెలో చేస్తుంది షికారు. ఈ కష్టాన్ని ఎవరు మర్చిపోరు. కారణం నువ్వు మీ భార్యతో కలిసి చేసిన పోరు, బిడ్డల భవిష్యత్తు నువ్వు వేసిన వేరు, నిన్నెవ్వరూ చేయలేరు వేరు. నీ మనసు గలగలా పారే సెలయేరు, అది చెప్పడానికి పరిగెత్తొచ్చా పీలేరు. అటువంటి భవిష్యత్తు కోసం మీరందరూ కూడా కష్టపడే టైంలో మాకు తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి మేమంతా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇదిగో కష్టపడ్డాడు, తన పట్ల కష్టానికి కష్టపడుతున్నాడు ఎప్పట్ల. అతను చదువు వచ్చింది బాపట్ల. ఆశీర్వదించండి మీ చప్పట్ల. ఎందుకంటే అతను నా స్నేహితుడు అని చెప్పుకోవటానికి నేను ఎంత గర్వపడుతున్నానంటే, చదువుకుంటున్నప్పటి నుంచి భాషలో అతను రగులుతున్న ఫ్లేము ఈరోజు పాటల్లో కట్టాడు తన ఫ్రేము. మనిషి చూడటానికి మాత్రం భలే కాము, కానీ చదువు దగ్గర మెయింటైన్ చేశాడు ఆ టీము. అతను తన యొక్క భవిష్యత్తునే చేసుకున్నాడు డ్రీము. అతని మనసులో మంచి మంచి పాటలు రాయాలనుంది స్కీము. అతనే మిత్రుడు అనంత శ్రీరాము. ఇంత గొప్ప పాటలు, ఎటువంటి గొప్ప పాటలు! నిజంగా నేనేనా? ఇంకా మంచి మంచి రబ్బరు గాజులు, ఇటువంటి అద్భుతమైన జానపద బాణీలను అద్భుతంగా రాస్తూ ఏది ఏది కుదురు ఏది ఏది అనే పాట అసలు అక్షరాలు చదువుతుంటే తెలుగు భాషకు ఎంత గొప్ప. ఆయన చిన్నవాడివైనా నీ సంస్కారం, నిన్ను గురించి పొగడే ఆస్కారం, నీకు ఆ సరస్వతీదేవి ఇచ్చిన అధికారం, తెలుగు ప్రేక్షకుల మీద నీ మమకారం, అక్షరాలకు ఇచ్చావు ఆకారం, నీ ప్రతి అక్షరం పవిత్ర ఓంకారం, ఇంకా చుట్టాలి ఆ శ్రీకారం. అంతేగాని పాటలు అనుకోవద్దు భారం, నిర్మాతల దగ్గర పెట్టదు బేరం. నీ పాటలు రాయకపోతే అది మహాఘోరం. చదువుకున్నవాడు నువ్వు చేయకుండా నేరం. చూపించు పాటల్లో ఉన్న సారం, సంపాదించుకో ఆహారం, అది తెలుగు బిడ్డగా నీ వ్యవహారం. నిర్మాత దర్శకులు సమస్యలు చేస్తారు పరిష్కారం. అతిథిని నా మాట చేయక తిరస్కారం. చిన్నవాడివైనా నీకు నమస్కారం. ప్రతి ఒక్కరూ మన భారత జాతి గొప్పతనాన్ని, అదిగో రాకెట్ అని మేము చిన్నప్పుడు రోడ్లో పోయి పరిగెత్తాడు చూసేవాళ్ళం. మరి ఈరోజు ప్రపంచ మన గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచ దేశాలు గుర్తించి శ్రీహరికోటకు పరిగెత్తుస్తున్నాయంటే ఈ బిడ్డల్లో ఉన్న గొప్పతనం గుర్తించాలి మనం అని చెప్తుంది నా మనం. మీరే ఈ స్కూల్ అభిమాన జనం. మీ వల్లనే పట్టాము ర్యాంకుల యొక్క రణం. ఆ అభివృద్ధికి మీరే కారణం. మీ ఆశీస్సులే మాకు శరణం. మేం పట్టాం చదువుల తల్లి చరణం. మా చదువుకు లేదే మరణం. ఈ బిడ్డను భరతమాతకు చేస్తాం ఆభరణం. అందుకే కట్టాం కొత్త భవనం. అది రమణారెడ్డి యొక్క సహనం. మీరు అందించండి మీ జీవనం. ఎలా ఎదుగుతున్నాడు బిడ్డ ఒక్కసారి! అంతటి దేవదానవ యక్ష నక్షగరుడు గంధర్వ కిన్నర కింపురుషాదును దయించిన హిరణ్యకశిపుడు కూడా
స్కూల్ నుంచి బిడ్డలంగానే తొడ మీద కూర్చోబెట్టుకొని ఏం నాయన ఎట్ట చదువుతున్నావు, ఏం చదివావు, ఏదో ఒక పద్యం చెప్పని అడిగాడని పురాణాలు చెప్తున్నాయి. మరి మీరు నాకు ఆశ్చర్యం ఉందో తెలుసా మేడం, ఈ పిల్లవాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళ అమ్మ చేతికి ఇస్తే వాళ్ళమ్మ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడదు, వాడికి ఎన్ని మార్కులు వచ్చారంటుంది. అక్కడే నేను గర్వంగా చెప్తున్నా, ద పర్సన్ హూ సెక్యూర్డ్ 40 marks and 50 marks, he is the eligible person to get the prize. ఎవరికైతే 40 మార్కులు 50 మార్కులు వస్తాయో వాడికే నేను బహుమతులు ఇస్తా. 95-98 మార్కులు వచ్చిన వాడితో పరీక్ష టైంకి పోటీ. అట్లా తల్లిదండ్రులు బిడ్డలతో పడాలి భేటీ. అది తల్లిగా మీ డ్యూటీ. మీ బిడ్డలు వాళ్ళకే సాటి. వాళ్ళు ఎదుర్కొంటారు రాబోయే పోటీ. వాళ్ళలో ఉండే ఎలిజిబిలిటీ, మీ ఈక్వాలిటీ. అది నా బిడ్డలకు ఉండే సిన్సియారిటీ. మరి ఆ సిన్సియారిటీకి రావాలి అంటే ఈ ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకున్న ఏబిసిడీల ద్వారా నేర్చుకోండి. ఏ అంటే అందరూ, బి అంటే బాధ్యతగా, సి అంటే చదివి, డి అంటే ధైర్యంగా, ఈ అంటే ఎగ్జామ్స్ ను, ఎఫ్ అంటే ఫేస్ చేసి, జి అంటే గురువుల యొక్క, హెచ్ అంటే హృదయాల ద్వారా, ఐ అంటే ఇన్స్పైర్ అన్న పాఠాలను, జే అంటే జాగ్రత్తగా, కే అంటే ఖచ్చితంగా తీసుకుంటూ, ఎల్ అంటే లెవెల్ గా, ఎం అంటే మంచిగా, ఎన్ అంటే నమ్మకంగా, ఓ అంటే ఓర్పుగా, పి అంటే పాఠాలను, క్యూ అంటే క్వాలిటీగా చదివి, టీ అంటే 10th ఎగ్జామినేషన్, ఆర్ అంటే రియల్ గా, ఎస్ అంటే స్టూడెంట్స్ అందరూ, యు అంటే ఉత్తమంగా, వి అంటే వ్రాస్తే, డబ్ల్యూ అంటే వరల్డ్ లో, ఎక్స్ అంటే ఇంటూ మార్కు లేకుండా, వై అంటే యువతరం, జెడ్ అంటే జిందాబాద్ అని ఎట్టి పరిస్థితుల్లో తేడా ఉండదని అది తెలుసుకొని రేపు రాబోయే పోటీ ప్రపంచంలో మనకేం సార్, మనం భారతీయులు ఎంత పుణ్యం చేస్తేనే భారతీయులుగా పుడతాం సార్. ఎంత గొప్పతనం అయితేనే మన భారతీయత, అది మన జాతీయత. మనలో ఉండాలి ఐక్యత, మనలో ఉండే సమర్థత. మేమిస్తాం బిడ్డలకు భద్రత, అది ఉపాధ్యాయులుగా మా బాధ్యత. వేదిక మీద నా ఆతృత, నా మాటల ఆర్ద్రత. అటువంటి భావితరానికి ఒక్కసారి ఇక్కడ ఎవరు అరవకూడదు అంటే ఇంకా అరవకూడదు, అది లేదు కనుకనే మనం దెబ్బతిన్నాం. ఇక 10 ఏళ్లలో మేడం గారు చెప్పినట్టు ఎందుకు మేము తెలంగాణ విడిపోయినామని ఏడ్చే రోజులు అతి త్వరలో రాబోతున్న ఈ వేళలో మీరందరూ కూడా బాధ్యతగా, అధికారులందరూ సహకరిస్తే 5 ఏళ్లలో మన సీమ ఆంధ్ర అద్భుతంగా తీర్చిదిద్దబడి ఈ బిడ్డల భవిష్యత్తుకు ఈ నేల, ఈ పిల్లవాడు రగులుతున్న జ్వాల, తల్లిదండ్రులు బాలాలి జోల, వీళ్ళ కొద్ది సినిమాల క్రికెట్ల గోల, సర్దుకోపోనండి ఎలా గోల, అప్పుడు వచ్చి కూర్చుంటారు తెలంగాణ మూల. అటువంటి భారత పౌరులుగా తీర్చిదిద్దబడుతున్న ఈ భారత తరం నా దేశానికి కంచు కోట. మీ తల్లిదండ్రుల అభిమానానికి మేము వేయలేని కాట. అతిథిని నాకు ఇవ్వండి కాపాడుతామన్న మాట. నా బిడ్డ రతనాల మూట, అతను సాగిస్తున్నాడు తన వేట. అతనికి ఇవ్వండి మనసులో మీ యొక్క చోట. అతనికి ఉండకూడదు ఎటువంటి ఆటుపోటుల యొక్క బాట. అతనితో నడిచేటటువంటి ఆ విజయాల బాట సాధిస్తారని ఆశిస్తూ వెళ్ళొస్తా కాట అని తెలియచేస్తూ ఈ బిడ్డల భవిష్యత్తుకి, బంగారు భవిష్యత్తుకి రమణారెడ్డి గారు, సులోచన గారు ఇక్కడ మహాశివరాత్రి పర్వదిన కాలంలో పార్వతీ పరమేశ్వర స్వరూపాలైన ఈ ఆది దంపతులు మీరు స్థాపించిన ఈ స్కూలు చాలా జాగ్రత్త. మీ రోలు అమ్మా, ఇందులో నువ్వు చాలా కావాలి ఫీలు. బిడ్డలు ఇక్కడ చదివితే కారు ఫెయిలు. అది మీ సంస్థ యొక్క స్టైలు. ఏదైనా తేడాలుంటే కట్ చేయ ట్రైలు. నువ్వు కోరాల్సింది విద్యాల మేలు. కృషికి నువ్వు కావాలి ఆనవాలు. ఇది మీ ఇంటానికి ఒక సవాలు. అందుకే ఆశీర్వదించడానికి వచ్చారు జనాలు. వారు పెడుతున్నారు మనకు భోజనాలు. మీరు వాళ్ళ బిడ్డలకు ఇవ్వాలి ప్రయోజనాలు. మీ కృషికి ఆశిస్తున్న నీరాజనాలు. వాళ్ళ నిత్యంగా ఆనంద జయీ భవ, దిగ్విజయీ భవ, మనోవంఛాఫల సిద్ధిరస్తు. బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి. జై హింద్.